దేవా, మనుషులను ఎక్కువగా ప్రేమించే దేవుడా, మా అందరికీ కావలసిన దేవుడా, మాతో ఉండి మమ్మల్ని బలపరుస్తున్న దేవుడు, ఇంకా ఈ లోకము మమ్మల్ని బలహీనపరచాలని చూస్తుంది. దాని చేతిలో నుండి మమ్మల్ని తప్పించున్నాయి. విడిపించు దేవా, నీ సొత్తుగా చేసుకొని నీ ఆత్మ బలముతోనే నడిపించు. నీ ఆత్మ కార్యమును జరుగునట్లుగా కృపచూపు. నీలోనే నాటబడిన వారిగా ఫలించుటట్లు, ఫలాలు కాసినట్లు మాకు అందరికీ నీ సహాయమును చేసిన అయినా మా ద్వారాగా మీరే మహిమ పొందండి. ఈ రాత్రి నీ వాక్యము ద్వారాగా మాతో కూడా మాట్లాడండి. మనుషులమునైనా మాలో ఏమైనా లోపాలు ఉంటాయి, వాటిని నీ వాక్యం ద్వారాగా మాకు బయలుపరచండి, తెలియపరచండి. వాటిని మేము తొలగించుకొని వాటిని మేము విడిచిపెట్టినట్లుగా ఆత్మీయమైన ఆలోచనలు మాలో కలిగించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ప్రభుని ఆరాధించడానికి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, అభిషేకించాడు, ఇశ్రాయేలు మీద రాజుగా నియమించాడు. కొన్ని యుద్ధాలలో జయ జీవితము దేవుడిచ్చాడు. సౌలు లాంటి వాడు కుట్ర చేసిన దావీదును దేవుడు తప్పించుకుంటూ వచ్చాడు. అనేక సంవత్సరాలు దావీదు గారి కుటుంబంలో ఏ కీడు, ఏ దోషము, ఏ పాపము లేని వారిగా జీవించి దేవునికి ఇష్టమైన బిడ్డగా, దేవునికి ఇష్టమైన వాడిగా దావీదు జీవించినట్లు మనకి బైబిల్ గ్రంథం చెబుతుంది. అయితే సమూయేలు 2వ గ్రంథములో 11వ అధ్యాయము మొదలు పెడితే ఇశ్రాయేలీయులు అమోనీయులతో యుద్ధము, కలహము, గొడవ జరుగుతున్నప్పుడు ఇశ్రాయేలీయులందరూ కూడా, యూదావారు కూడా శత్రువులైన అమోనీయులతో యుద్ధము చేయుటకు సిద్ధపడ్డారు. కానీ దావీదు జీవితము, ఆలోచన, తలంపు, నిర్ణయము ఇవన్నీ కూడా దేవునికి విరోధముగా కనిపిస్తున్నాయి. దావీదు ఎంత మంచివాడు, దేవుని ఉద్దేశం నెరవేర్చేవాడని దేవుడు చెప్పినప్పటికి కూడా దావీదు కూడా ఒక సామాన్య మనుషుడే కాబట్టి దావీదులో చాలా ఘోరాతి ఘోరమైన ఆలోచనలు ఉన్నట్లుగా మనకు బైబిల్ తెలియపరుస్తుంది. ఆ మాటని మనం చదువుదాం. 11వ అధ్యాయం 1వ వచనం చదువుతారా?
వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరే సమయమున దావీదు యోవాబు అతని వారిని ఇశ్రాయేలందరినీ పంపగా వారు అమ్మోనీల సంహరించి ముట్టడి వేసి, అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. దావీదు యెరూషలేమునందు నిలిచిపోయాడు. ఇశ్రాయేలీలు లేక దావీదు యొక్క సైన్యము యుద్ధములో పోరాడుతూ ఉంటే ఈ సమాచారము తెలుసుకోవలసిన వాడుగా, ఈ విషయాల మీద ఆలోచించవలసిన వాడిగా దావీదు అలాగ లేడండి. ఏం చేస్తున్నాడని బైబిల్లో ఉందో ఒక మాట, 2వ వచనం చదువుతారు ఇప్పుడు. ఒకానొక దినమున ప్రొద్దు గునికి వేళ పడక మీదుండి లేచి రాజనగర మిద్ది మీద నడుచుచు, ఏవండి ఏం చూస్తున్నాడు? ఎవరిని చూస్తున్నాడు? ఆలోచించాడు. అసలు ఇశ్రాయేలు ప్రజలందరూ యుద్ధంలో ఉన్నప్పుడు దావీదు బాధ్యత కలిగిన వాడైతే ఒకవేళ ప్రార్థన చేయాలి, దేవుణ్ణి అడుగుతూ ఉండాలి. అదేమీ పట్టనట్లుగా నిద్రపోతూ ఉన్నాడు. సాయంత్రం వేళ పొద్దుగునికిన సమయంలో లేచాడంట. లేచిన వాడు సమాచారం తెలుసుకున్నాడా అంటే లేదు. మిద్దె మీద అటు ఇటు తిరుగుతూ ఉంటే స్నానము చేసే ఒక స్త్రీ ఏవండి, ఈ ఆలోచనలు విశ్వాసులకు ఉండటము అంత మంచిది కాదు. దేవుని బిడ్డలకు, దేవుని ప్రజలకు ఇలాంటి తలంపులు కలగటము అంత క్షేమము కాదు. ఇది నష్టాలకు. దావీదు ఇంత ప్రార్థనాపరుడు, ఎప్పుడు ఎక్కడ ఏ దోషం చేయని వాడే అయినప్పుడు కూడా మరి ఈరోజు లేక ఈ సమయంలో దావీదుకి ఎందుకు ఇలాంటి ఆలోచన కలిగింది, ఇలాంటి అభిప్రాయం ఎందుకు కలిగింది అని అంటే, అతడు లేచి ఇటు అటు చూస్తూ తిరుగుతున్నాడు. జాగ్రత్త. పొద్దుగునికే వేళ కానీ, మధ్యాహ్నం మాటలే కానీ, ఉదయమే కానీ మానవుని యొక్క నడక అన్నది ఇటు అటు చూస్తే ఏం కనబడతాయి? ఇటు అటు చూసేవాడికి ఏం కనబడతాయండి? అడ్డమాల చెత్త కనిపిస్తుంది. ఇటు అటు చూడకుండా తిన్నగా చూస్తే ఏది కనబడదు. ఏమి కనబడకపోతే నీ మనస్సులో ఆలోచన పుట్టదు. నీ ఆలోచనలో ఏమండి ఎటువంటి చెడు అభిప్రాయం లేనప్పుడు నీ మనస్సు, నీ హృదయము, నీవు కూడా దేవునికి ఏమండి పరిశుద్ధముగా కనిపిస్తావు. అందుకే మానవుని యొక్క చూపు ఏమండి ఎలా ఉండాలని బైబిల్ చెబుతుంది? నీ ముందర సూటిగా చూడు. అటు ఇటు ఎందుకు చూస్తావు? కళ్ళు ఉన్నాయి అలాగని గిరలాడి తిప్పుకుంటూ వెళ్తావేంటి? కళ్ళు ఉన్నాయి అలాగని అన్ని చూడటానికి నీకు అధికారం ఇచ్చాడా దేవుడు? లేదు.
నువ్వు దారి నడిచినప్పుడు లేక ఇంటిన ఉన్నప్పుడు కూడా నీ చూపు కంట్రోల్లో ఉండాలని దేవుడు నీకు కళ్ళునిచ్చాడు. ఆ కళ్ళుని నీ సొంతం అనుకొని నాకు నచ్చిన వైపల్లా చూస్తాను అనుకుంటే నీ కంట్లో ఏదో ఒకటి పడుతుంది. ఏమండి, ఆ రోజు కూడా ఆమె చూసింది కదా. ఎవరు చూశారు? ఏమండి, అవ్వమ్మ గారు చూడవద్దని దేవుడు చెప్తే చూడవద్దన్న వైపే చూసింది. చూస్తే ఏం కనపడింది? ఏమండి, కళ్ళకు కనిపించేది ఎలాగై ఉంటుంది? రమ్యమైనదిగా, ఒక అందమైనదిగా. భయంకరమైన పాపం అనేది గమనించండి దేవుని బిడ్డలారా. చూపునకు రమ్యమైనది ఏమండి, లేక ఆకలి తీర్చేది, లేక నీ కళ్ళు తెరిపించేదో అన్నట్లుగా సైతాన్ని చెప్తే ఆ మాటలు ఆలకించిన అవ్వమ్మ గారు ఆ వద్దన్న పండునే చూసింది. చూపుల్లో చాలా చాలా ప్రమాదాలు ఉన్నాయి. ఆడు స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా అండి, కనులు ఇచ్చాడు దేవుడు. ఇచ్చిన దేవుని వైపు చూడాలి, ఇచ్చిన దేవుణ్ణే చూడాలి. ఇచ్చే దేవునికి కళ్ళు లేవు, నన్ను చూడలేదు, అలాగని నీకే కళ్ళు ఉన్నట్లుగా నువ్వంతా ప్రపంచం అంతా చూస్తానంటే అది చాలా పెద్ద ప్రమాదం. దావీదు గారు చూస్తే ఎవరు కనిపించారంట? స్నానము చేస్తున్న ఒక స్త్రీ కనబడిందంటండి. కనబడితే కనబడింది అనుకోండి, స్నానం చేసేస్తే అయ్యో నేను పాపాన్ని చూసేసాను అలాగని అంటే ఏం చేయాలైనా అభిప్రాయం మార్చుకొని తప్పు, అయ్యో ఇలా చూసానండి ప్రభా అని క్షమాపణ వేడుకోవాలి. దేవా, నేను ఘోరమైన తప్పిదములో ఉన్నాను అన్నట్లుగా దేవుని దగ్గర వరపడాలి దావీదు. ఏమండి, కనిపించిందల్లా నాకు కావాలంటే, చూసిందల్లా నాకు కావాలంటే అది న్యాయమేనా? ఏమండి, దేవుడు నీకు నాకు ఒక నిబంధన ఇచ్చాడు, లేక ఒక కట్టడి ఇచ్చాడు. దేవుని యొక్క మాట మీద ఆధారపడి జీవించేవాడికి అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. కానీ దేవుణ్ణి పక్కకు నెట్టేస్తే, దేవుణ్ణి పక్కకు తోసేస్తే ఇక దేవుని మాట గుర్తుంటాయా? లేవు. ఇక దావీదు యొక్క ఆలోచన అంతా లోకం వైపు వెళ్ళిపోయింది, పాపం వైపు వెళ్ళిపోయింది. ఏమండి, స్త్రీ ఆమోహంలో పడిపోయిన వాడైపోయాడు. చేయరాని కార్యము చేయటానికి ఇక మనసులో ప్రేరేపణ, హృదయములో ప్రేరేపణ. ఏం చేయాలనుకుంటున్నాడు? ఈ చరిత్ర నిజంగా మనం వినకూడదు, కానీ కాకపోతే జనాలకి తెలియాలి కాబట్టి ఏం చేస్తే ఏం జరుగుతుందో అన్నది, మానవుడు ఏం చేస్తే దేవుడు ఏం చేస్తానది తెలియాలి కాబట్టి అందుకు చెప్పవలసి వస్తుంది. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు లోకములో ఉంటున్నాయి. ఏమండి, మానవుడిని పతనం చేసేది ఇది ఏంటంటే కంటి చూపే. మానవుడిని నాశనం చేసేది కంటి చూపే. అది కానీ సరిగా లేకపోతే జీవితం అంతా భ్రష్టత్వమే, బ్రతుకంతా అవమానమే. ఆ మనుష్యుడు భూమి మీద బ్రతికినా కానీ విలువ, గౌరవము లేకుండా అయిపోద్ది. దేవుని బిడ్డలారా, దయించి ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచనలో పెట్టాలి. ఇక అంతా ఎందుకులండి చదవటం, కానీ నోటితో చెప్పేస్తాను, బాగా వినండి.
తర్వాత దావీదుకు వచ్చిన దురాలోచనతో ఏమండి దావీదుకి ఎవరో కనబడ్డారేమో, ఇంకా అమ్మాయిని ఇంటికి తెచ్చుకోవటానికి ప్లాన్ చేసుకున్నాడు. ఏమండి తన భర్త ఎంత నమ్మకమైన వాడంటే, ఏమండి యూరియా గారు చాలా చాలా నమ్మకమైన వాడు. రాజుగారుకున్న సైన్యములో ఒక బలమైన వ్యక్తి, శత్రువుతో పోరాటములో ప్రాణాన్ని కూడా లెక్క చేయనివాడు. అంత నమ్మకస్తుడు దావీదుకి, అంత బాధ్యత గలవాడు యూరియా. అయితే అలాంటి వాడి భార్యను తెచ్చుకొని దావీదు సుఖపడతానుకో వాడు నచ్చినట్లుగా కార్యం చేసేసుకున్నాడు. చేసేస్తే ఆ అమ్మాయి ఏమైందంట, గర్భవతి అయిందండి. ఏమండి గర్భవతి అయింది. తర్వాత ఇదే దావీదు మళ్ళా పనికి మళ్ళీ ఆలోచన చేశాడు. ఆ యుద్ధంలో పోరాడుతున్న వాడిని యూరియాను ఇంటికి పంపించండి, ఇంటికాడుండి వస్తాడు అన్నట్లుగా దురాలోచనతో కౌరు పెట్టి ఆయన్ని పిలిపించాడు. ఏమి రాజా నన్ను పిలిచేవంట, అక్కడ నా తోటి వారు యుద్ధంలో పోరాడుతున్నారు, అలాంటి పోరాడుతున్న సమయంలో నువ్వు నన్ను పిలవటం ఏంటి రాజా అని అంటే దావీదు అంటాడు, సరే యుద్ధం జరుగుతుంది కదంట, చేసేవాళ్ళు చేస్తున్నారు కదా, ఈ పూటకి నువ్వు ఇంటికి వెళ్ళి నీ భార్య బిడ్డతో నువ్వు ఉండరా అని ఆడికి మళ్ళీ సలహా ఇచ్చాడు. ఎంత కుట్ర చూడండి. ఒక చిన్న పాపము ఎన్ని ఆలోచన చేపిస్తుంది, ఒక చిన్న కార్యము ఎన్ని అబద్ధాలు ఆడపిస్తుంది. ఏమండి ఆలోచించండి. జీవితాలలో ఇలాంటి ఆలోచన ఉందంటే అది పురుషుడికి ఆలోచన ఉంటే తప్పగా తన భార్యకు తెలిసిపోద్ది. అదే ఒక స్త్రీకి ఉందనుకో అది ఆలోచన తప్పగా ఏమండి భర్తకి తెలిసిపోద్ది. అది ఎప్పటికైనా బయటపడిపోద్ది, దాగదది. ఆ చెడి ఆలోచన దాగదండి. ఎంత దాద్దామని అనుకున్నా సరే దాగదు. అది కానీ ఇద్దరిలో బయట పడిపోతే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పండి. ఉంటుందా సమాధానం? మళ్ళా కలిసి జీవించగలుగుతారా? అదే గుర్తు, అదే ఆలోచన. జాగ్రత్త. కుటుంబాల మీద ఇలాంటి దుష్ట ఆలోచన పడకుండా చూసుకోండి. జీవితాలు ఎందుకు పాడు చేసుకోవాలి? కాపరాలు ఎందుకు పాడు చేసుకోవాలి? కుటుంబాలు ఎందుకు పాడు చేసుకోవాలి? ఇలా పనికి మళ్ళీ ఆలోచన చేసి ఇదిగో దావీదు చేశాడు. అతనికి భార్య లేరా? ఉన్నారే. ఏమా ఒకవేళ ఈ యూరియా భార్య కూడా ఆలోచన చెప్పవచ్చు కదా, ఏంటి రాజుగారు ఇలాంటి చెడు ఆలోచన చేసేవేంటి అలాగని ఆమె కూడా మాట్లాడాలి. మాట్లాడిందంటారా? చూడండి ఎంత ఘోరం జరిగిందో. రాజుగారు కదా, ధనవంతుడు కదా, ఏమైందిలే అన్నట్లుగా ఆమె కూడా లోబడిపోయిందండి. ఆమె కూడా లోబడిపోయింది. లోబడిపోతే జరిగిన ఘోరము నేను వెళ్ళనంటాడు. ఇంటికి వెళ్ళను రాజా. ఏంటి నన్ను ఇంటికి వెళ్ళమంటావు? యుద్ధం జరుగుతూ ఉంటే అక్కడ పోరాటం జరుగుతూ ఉంటే నన్ను ఇంటికి వెళ్ళమంటావు ఏంటి అలాగని? నేను వెళ్ళను మళ్ళా నేను యుద్ధంలోకి అంటున్నాడు యూరియా. అయితే చూడండి మళ్ళా కుట్ర. ఏం కుట్ర చేశాడు? ఒక లెటర్ రాయిపిస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? అక్కడ ఉన్న సైన్యాధిపతికి
నేను రాసిన లెటర్ పట్టుకెళ్ళి ఎవరు అలాగని అడుగు చెప్తున్నాడు. ఇది మాత్రం నువ్వు తెరిచి చూడకూడదు, చదవకూడదు, ఆయనకి ఇస్తే ఆయన చదువుకుంటాడులే అన్నట్లుగా ఇక లెటర్ రాస్తున్నాడు. ఏమని? ఏమండి? యూరియాను యుద్ధములో ముందు పెట్టి చంపించేయి. ఎంత ఘోరం అండి! చూడండి ఎన్ని కార్యాలు చేస్తున్నాడు ఇప్పుడు దావీదుకి ఇక సుఖపడే యోగం ఉందంటారా? బాగుపడే యోగం ఉందంటారా? చూద్దాం, బైబిల్లో ఉంది, అదంతా చూపిస్తాను మీకు. ఏం చేయబోతున్నాడు దేవుడు ఈ మూర్ఖుని ఏం చేయబోతున్నాడో. ఇలాంటి వ్యభిచారులు తెలియదులే అనుకుంటున్నారు, బాలికి తెలియదులే అనుకుని చేయడం కొంతమంది, భర్తకు తెలియదులే నేను చేసేది అలాగని కొంతమంది. ఎందుకు తెలియదంటే తెలీదా? ఇది మంచి కార్యమా? చెడు కార్యము, చెడు కార్యం ఇది. పరాస్త్రీని మోహించడం మంచి కార్యం ఎలాగవుతుంది? పరాపురుషుని మోహించడం మంచి కార్యం ఎలాగవుతుంది? ఇలా చేస్తున్నారా? ఇలా చేస్తూనే ఉంటారా? అవకాశం దొరికింది కదా, ఎవరు చూడలేదు కదా. ఎవరు చూడలేదా? ఎవరు చూడలేదా? ఆకాశంలో ఉన్న దేవుడు ఏం చేస్తున్నాడంట? నరులను దృష్టించి చూస్తున్నాడు. తప్పించుకోలేవు, అదే శిక్ష. ఆ శిక్షలే మన మీద ఉంటున్నాయేమో, జాగ్రత్తగా చూసుకోండి ఒకసారి. గతాల్లో చేసిన పాపాలన్నీ మన మీద భారంగా మోపడుతున్నాయేమో చూసుకోండి. వాక్యం ఇది, దేవుడు అంటున్న మాట ఇది, చూసుకోండి. ఆ యూరియాను కూడా చంపించేశాడు. చంపించేసిన దావీదు మళ్ళీ ఏం చేశాడు? గర్భవతిగా ఉన్న ఈ అమ్మాయిని తెచ్చేసుకున్నాడు, సొంత భార్యగా మరి భావించేసుకున్నాడు. ఏమండి? చూస్తున్న దేవుడు ఏమంటాడు? చూస్తున్న దేవుడు ఏమి చేయబోతున్నాడు? ఇప్పుడు మనం బైబిల్ గ్రంథానికి మళ్ళా వద్దాం. 12వ అధ్యాయానికి రండి. ఇప్పుడు ఎవరు పంపించాడు దేవుడు అంటే? ఎవరైనా ప్రవక్త, దైవ సేవకుడు, దేవుని పని చేసేవాడు. నీ పాపము తెలియదు అనుకున్నావా? ఎవరికి తెలియదంట? మనుషులకు తెలియదేమో, సామాన్యులకు తెలియదేమో, తప్పగా సేవకుడికి తెలియపరుస్తాడు దేవుడు. నిజమైన దేవుని సేవకుడికి తెలిసిపోతే నువ్వేం చేస్తున్నావో తప్పించుకోలేవు. ఒకవేళ నిన్ను పేరు పెట్టి నిన్ను అనలేడేమో సేవకుడు, ప్రభుకు చెప్తాడు, దేవునికి చెప్తాడు, దేవుడే చూసుకుంటాడని. అయితే ఆ రోజు ఏం చేశాడంటే దేవుడు నాతాన్ అనే ప్రవక్తను దావీదు దగ్గరికి పంపించాడు. ఏ విషయం మీద పంపించాడు? ఏమండి? ఏ విషయం మీద పంపించాడు అని అంటే, నాతాన్ ప్రవక్తను ఏమండి యూరియాను చంపేశాడు, తన భార్యను అక్రమంగా తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. ఈ సంగతి ఎవరికి తెలియదు లేనట్లుగా నటిస్తున్నాడు దావీదు. ఇక దావీదుని ఎదిరించేవాడు, దేవుడిని అడిగేవాడు ఎవరు లేరేమో కానీ దేవాది దేవుడు చూస్తున్నవాడు నాతాను ప్రవక్తను దావీదు దగ్గరికి పంపించాడు. దావీదు దగ్గరికి పంపిస్తే ఇప్పుడు దావీదుతో ఏం మాట్లాడుతున్నాడో జాగ్రత్తగా చదవమా. ఒకానొక పట్టణమందు ఇద్దరు మనుషులు ఉండిరి, ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. గొర్రెలను ఉండెను. అయితే దరిద్రుడికి చిన్న ఆడగొర్రె తప్ప ఏమీ లేకపోయెను. అతడు పెంచుకొని చుండగా అది వాని యొద్ద పుట్టి పెరిగి తినుచు
ఆ, అవును, దేవునికి స్తోత్రం. నాతాను ప్రవక్త గారు ఇద్దరు మనుషుల యొక్క కథను చూపిస్తున్నాడు. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు పేదవాడు. ఐశ్వర్యవంతుడికి విస్తారంగా ఉన్నాయి పశువులు, కానీ ఈ పేదవాడికి ఒక్కటే గొర్రె, అది కూడా ఆడగొర్రె అంట. చూడండి ఏమంటే ఆ గొర్రె పిల్ల ఎలా ఉందంట, అతని కౌగిట్లో ఉండి అతని చేతి గోరి మొదలు తింటూ, ఏమండి ఆయన గిన్నెలోని త్రాగుతూ ఆయనకు ఒక కుమార్తెలాగా ఉందంట. ఈ కథ చెబుతున్నాడు, బాగా ఆలకిస్తున్నాడు దావీదు. కథ అనుకుంటున్నాడు దావీదు. కథలోని ముగింపుకు రాబోతే అప్పుడు దావీదు మళ్ళా అంటాడు, విని ఎవడి మీద కోపడ్డాడంట, 100 గొర్రెలు ఉన్నవాడు ఒక్క గొర్రెని కలిపేసుకొని వాడిని కూడా చంపేసాడని ఎప్పుడైతే నాతాను ప్రవక్త చెప్పాడో, ఇది కథ అనుకుంటున్నాడే కానీ ఇది జరిగిన స్టోరీ అనుకుంటలేదు దావీదు. ఏమండి, ఏమనుకుంటున్నాడమ్మా? కథ అనుకుంటున్నాడే కానీ ఇది జరిగిన స్టోరీ అనుకుంటలేదు. ఆ కథలో ఉన్న భావాన్ని దావీదు ఎలా అర్థం చేసుకున్నాడు? ఆ 100 గొర్రెలు ఉన్నవాడు ఒక్కదాన్ని కలిపేసుకుంటాడా? అలాంటి వాడిని పట్టుకొని శిక్షించాలి, ఒక గొర్రెకి 4 గొర్రెలు వాడికి ఇప్పించాలి పేదవాడికి. ఎవడు వాడు అని పెద్ద పెద్ద కేకలేసి అరుతున్నాడు దావీదు. అప్పుడు ఏమన్నాడు నాతాను? చూసి జాగ్రత్త, ఆ మనుషుడువో నీవేరా దరిద్రుడా. అంతమంది భార్యలు ఉన్నారు నీకు, ఆ పేదవాడి భార్య కావాల్సి వచ్చిందంటారా నీకు? లేక భర్త చనిపోయిన స్త్రీయే కావాల్సి వచ్చిందా నీకు? ఎంత ఘోరం అండి ఇది! పాపం అంటారా ఇది? ఘోరం అంటారా ఇది? మరి దీనికి పరిణామం ఏంటి అసలు? మరి ఏమండి, భర్త చనిపోయిన స్త్రీలతో సావాసాలు చేయటము, ఏమండి, భార్య లేని భర్తతోనేమో మాటలు కలపటము, ఈ దరిద్రత ఉంది సమాజంలో. ఈ దరిద్రత ఉంది సమాజంలో. నాశనం అని తప్పదు, తప్పించుకోవడం లేదండి మార్గం. మనుషుల దగ్గర చేత తప్పించుకుంటావు, పైన దేవుడు కదా, పైన దేవుడు చూస్తున్నప్పుడు ఎలా తప్పించుకుంటామండి? వస్తుంది ఆ కీడు, త్వరలోనే వస్తుంది. ఆ ఉగ్రత త్వరలోనే కుమ్మరించబడబోతుంది అన్నాడు దేవుడు వాక్యం ద్వారాగా. దావీదు దొరికేశాడు. ఎవరు దొరికేశాడు? ఇప్పుడు నాతాను ప్రవక్త దొరికాడు, దొంగ. ఇప్పుడు దాకా సెలవన్ అయిపోయాడు, ఇప్పుడు దాకా ఏదో అనుకున్నాడు, తప్పించుకుంటాను అనుకున్నాడు, తెలియదులే ఎవరికి అనుకున్నాడు. నాతానుకు దొరికాడు. ఆ మూర్ఖుడవు నువ్వే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఏమనగా చేసి ఇడిపించి చేర్చుకొని, అవును, ఏమండి, ఇంతమంది నీకు భార్యలుగా ఇచ్చాను కదా పనికిమాలడా, ఈ అందరూ చాలక మళ్ళా నీ యొక్క సైన్యాధిపతి కదా, నీకు నమ్మకమైన వాడు కదా, యూరియా భార్యను కూడా నువ్వు అక్రమ సంపాదన, అన్యాయంగా మోసం చేస్తావంటారా మూర్ఖుడా అని దేవుడు సెలవిస్తున్నాడని చెబుతున్నాడు. ఏమండి, దానికి ఏమండి ఆయన చేసిన దానికి ఏం జరుగుతుందో చూద్దాం. 10వ వచనంకి వచ్చిన త్వరగా 10వ వచనం, 12వ అధ్యాయము 10వ వచనంలో ఏమనుంది? నీవు నన్ను లక్ష్యము చేయక
హిత్యుడగు యూరియా భార్యను నీకు భార్య అగునట్లుగా తీసుకున్నావు. నీ ఇంటి వారికి సదాకాలము శాపం. అవండి, దీవించబడిన కుటుంబం, ఆస్వాదించబడిన కుటుంబం. దావీదు గారి పిల్లలంటే దేవునికి చాలా ఇష్టమే. అవునా? అవును. 10వ అధ్యాయం దాకా చదివితే దావీదు చరిత్ర చాలా గొప్పగా ఉంటుంది. ఇక 11వ అధ్యాయం కానించి మారిపోయింది చరిత్ర. ఎవరి చరిత్ర? దావీదు చరిత్ర. ఏమిటి మారిపోయిందంటే ఆ వంకర బుద్ధి కదా, పరాశ్రీని మోహించడం. ఎంత ఘోరమండి, ఎంత పాపమండి బాబు ఇది. ఇదిగో చూడండి, ఏమండి ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నన్ను లక్ష్యము ఆలస్యము చేసావు, నన్ను లక్ష్యట్లేదు నువ్వు అన్నట్లుగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతున్న దేవుడు ఏం చెప్పాడు? ఇప్పుడు నీ ఇంటి వారికి ఇక్కడి నుంచి ఈ రోజు మొదలుకొని ఇక సదాకాలం ఏం కలుగును? ఇంకెవరో శత్రువులు కాదు ఇక నీకు. నీ ఇంట్లోనే శత్రువులు, నీ కుటుంబంలోనే శత్రువులు, నీ కడుపుని పుట్టిన కొడుకులే నీకు శత్రువులు. నీ కొడుకులే నిన్ను చంపాలని చూస్తారు, నీ కొడుకులే నిన్ను ఉరి తీయాలని చూస్తారు, నీ కొడుకులే నీ రాజ్యమును తీసేసుకోవాలని చూస్తారు, నీ కొడుకులే నిన్ను అవమానపరుస్తారు అని దేవుడు దావీదుతో మాట్లాడుతున్నాడు. దేవుడు దావీదుతో మాట్లాడితే దావీదుకి ఎలాంటి ఆలోచన వచ్చింది, దావీదు ఏమి చేయబోతున్నాడు అని మనం వాక్యం ద్వారాగా తెలుసుకుందాము. 13వ వచనం రండి. ఇప్పుడు 13వ వచనము, నేను పాపమో ఏం పాపం చేశావు? ఒప్పుకుంటున్నారా? ఎవరితో చెబుతున్నాడు ఈ పాపం చేశానని? ప్రవక్త ఉన్నాడు అక్కడ, సేవకుడు ఉన్నాడు అక్కడ. సేవకుడు చెప్పకుండా దాచిపెట్టుకుంటున్నావు నువ్వు. ఏమండి, చెప్తే ఎక్కడ ఊరందరికి జల్లెత్తాడేమో పాస్టర్ గారు అనుకుంటున్నావు నువ్వు. అవసరం లేదు. ఆయన చెప్పనవసరం లేదు. ఆయన చెప్పడండి. ఆయనకేం పని? నువ్వు చేసే పాపాన్ని ఊరందరూ చెప్పడం ఆయనకేమొస్తుంది? రాదు. నాతాను ప్రవక్త గారు దేవుని సముఖంలో ఉన్నవాడు. ఇప్పుడు దేవుడు సెలవిచ్చిన మాటలన్నీ ప్రవక్త చెప్పాడు. ఇక్కడి నుంచి నీ ఇంట్లో యుద్ధాలే, గొడవలే, తగాదాలే, సమాధానం ఉండదు నీకో, శాపం ఇదే అన్నట్లుగా దేవుడు చెప్పిన మాటలన్నీ చెప్పేశాడు నాతాను ప్రవక్త. అక్కడ ఏమన్నాడు? వాళ్ళ ఇప్పుడు నేను పాపము చేసి తినయా. దావీదు నాతానుతో అనగా, నాతాను చూడండి, నువ్వు సావకూడదు. ఎందుకు సావకూడదు చెప్తారా? రహస్యం అది. దేవుడు ప్రేమించాడనా? చూడాలి కదా ఇంట్లో జరిగేదంతా. మనస్సు శాంతి ఉండకూడదు దావీదుకి, మనసుకు నెమ్మది ఉండకూడదు దావీదుకి. ఏమండి, సుఖ జీవితం లేదు ఇక దావీదుకి. అది చూడాలి. అందుకే నువ్వు బతికుండాలి. నువ్వు చచ్చిపోతే ఎలాగా? నిన్ను చంపడు దేవుడు. నువ్వు చూడాలి నీ ఇంట్లో ఏం జరుగుతుందో, నీ కొడుకులు ఏం చేస్తారో, నీ కూతుర్లు ఏం చేస్తారో, నీ కళ్ళ ముందే అంతా జరుగుతుంది. జరిగాయా లేదా? ఏం జరిగాయి ఇంట్లోని? ఏమండి, కడుపును పుట్టిన కొడుకులే, కడుపును పుట్టిన కూతుర్లతో పాపము చేయటానికి పూనుకున్నారు. దావీదు ఇంట్లో జరుగుతున్న కార్యాలు ఇవి. ఏమండి, కడుపును పుట్టిన కొడుకే దావీదుని చంపాలని కత్తిపడకు తిరుగుతున్నాడు. ఏమండి, కడుపును పుట్టిన బిడ్డలే దావీదు రాజ్యాన్ని తీసుకోవాలని చూస్తున్నారు. బైబిల్లో ఉంది ఇదంతా. ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి. దేవుని కనులు మనం కప్పలేం. నువ్వు ఏం చేస్తున్నావో అన్నీ దేవునికి తెలిసిపోతున్నాయంట. నేనేం చేస్తున్నానో అన్నీ దేవునికి తెలిసిపోతున్నాయంట. తప్పించుకోవటానికి అవకాశాలే
లేవండి. నిజమండి, ఇది వాస్తవం అండి. ఏదో ఒక రోజు శిక్షించబడటం ఖాయం. చేసిన దోషాలు, చేసిన పాపాలు, చేసిన అక్రమాలు, చేసిన అన్యాయ పనులు, వీటన్నిటికీ ఒక రోజు వస్తుంది కట్టగట్టి, ఒకే రోజు పడుతుంది శిక్ష. అప్పుడు తెలుస్తుంది, అమ్మ బాబోయ్, ఆ రోజు అలా చేయబట్టి ఇలా జరిగిందా, ఆ రోజు అలా మాట్లాడబట్టి ఇలా జరిగిందా నాకి, ఆ రోజు అక్కడికి వెళ్ళబెట్టి ఇలా జరిగిందా నాకి, అందుకేనా మంచాన పడ్డాను, అందుకేనా ఈ పరిస్థితిలో ఉన్నాను అని అప్పుడు గుర్తొస్తాయి. నేను ఇప్పుడు గుర్తురావు. ఈ కొద్ది రోజు లేకపోతాం, కలప చేస్తాం అటు ఇటు. ఏదో ఒక రోజు దేవుడే తప్పు చేసిన వాళ్ళు ఏం చేస్తాడు, శిక్షిస్తాడు. ప్రేమించడానికి యేసులో లేడండి భూమి మీద. అర్థమైందా పాయింట్? ప్రేమించడానికి నువ్వెన్ని చేసినా ప్రేమించడానికి యేసులో లేడు భూమి మీద. అది తెలుసుకోండి ముందు. అది తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాం, ఇష్టం వచ్చినట్టుగా చేస్తావు, ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళిపోతూ ఉంటావేంటి? యేసు ప్రభు ఉంటే ఒకవేళ నువ్వు చేసిన పాపాలన్నీ, తప్పులన్నీ క్షమించేవాడే. ఆయన లేడు ఇక్కడ భూమి మీద. ఎక్కడ పోయాడు? తండ్రి దగ్గర పోయాడు, పరలోకం వెళ్ళిపోయాడు. ఎవరు పంపించాడు? పరిశుద్ధాత్మ దహించి అగ్ని కాల్చేస్తుందండి, బూడిదైపోతావు. ఏమండి, నిన్నగాక మొన్న ఒక ఊరి నుంచి ఒక ఊరు బస్సు వెళ్తుంది. ఆ బస్సులో చిన్న లారీని గుద్దింది. ఆ లారీలో ఆయిల్ అంతా కింద పోయి మంటలు వచ్చింది. ఈ బస్సులో 2 అంతస్తుల బస్సు అది. కిందన కూర్చున్న వాళ్ళు ఏదో అలా చేరబడ్డారు, పడుకోలేదు. కానీ పైన ఉన్న వాళ్ళు పడుకుని పోయారు. ఆ బస్సు తగలబడిపోయింది. మీ టీవీలు ఉన్నాయా? మీకు చూసారా? అయ్యేందుకులే మనకి, అవి చూడం. ఏమండి, ఏమైపోయారు? అంతా ఖాళీ బూడిదైపోయారు. శిక్ష. దాంట్లో పిల్లలు ఉన్నారు, యవన బిడ్డలు ఉన్నారు, పెద్దోళ్ళు కూడా ఉన్నారు. చనిపోయారు, కాలిపోయి బూడిదైపోయారు. ఏమండి, ఆలోచించండి దేవుని బిడ్డలారా. చిన్న నిప్పి ఇలాగా అలా అంటిస్తేనే శుర్రం అంటే బాబో అంటావు నువ్వు. ఆ మంటల్లో నీ కాలిపోవటం అంటే ఎంత ఘోరమైన శిక్ష అండి అది. ఏమండి, ఆలోచించండి. దావీదు గారికి పెట్టేశాడు దేవుడికి ఆ లింకు. ఇంకా కుదిరలేదు దావీదుకి, బ్రతుకు లేదు దావీదుకి, భోజనం కూడా లేదు దావీదుకి. ఇక నిద్రపోవటానికి కూడా మంచాలు లేవు ఆయనకి. దావీదు ఎంతగా ఏడుతున్నాడో తెలుసా మీకు? కీర్తన గ్రంథం చదివితే తెలితే దావీదు జీవితం చరిత్ర. అవునా కదా? చూడండి, ఇంకా ఇక్కడ వాక్యాన్ని చూద్దాం. కొంచెం బైబిల్ గ్రంథంలో ఉన్న మాట చూద్దాము. 14-15 చదవడమ్మా ఇప్పుడు. అయితే ఈ కార్యములలో వలన యెహోవాను దూషించుటకు శత్రువులకు నీవే గొప్ప హేతువయ్యావు. అంటే దేవునికి అవమానం కలిగించే పని చేసావు. బాల్యము నుండి బాగానే బ్రతికావు, యవన ప్రాయంలో బాగానే బ్రతికావు, చాలా క్రమశిక్షణగా ఉన్నావు, భక్తిలో, ప్రార్థనలో, విశ్వాసంలో, దేవుణ్ణి స్తుతించడంలో, ఆరాధించడంలో. కానీ రాజు అయిన తర్వాత పడ్డావని గోతులోని. ఇక్కడి నుంచి నీ వల్ల దేవునికి ఏంటి అవమానం. నీవే దేవుని గాయాలు రేపేసావు. ఇప్పుడు యేసు ప్రభు గాయాల్లో మన చేయి పెట్టి పడుతున్నావు. నీ క్రియ అంత ఘోరమైనది, మానవుడు చేసే పాపం అంత ఘోరమైనదని. ఏమండి, నాతాను ప్రవక్త అంటున్నాడు దావీదుతో. ఇంకా దావీదుకి ఈ రోజు మొదలుకొని నిజంగా చచ్చిందాకా, ప్రియులారా అర్థం చేసుకోండి, ఈ రోజు మొదలుకొని ఇక చనిపోయినంత వరకు సుఖము లేదండి, కుదురు లేదండి, నెమ్మది లేదండి. ఏమండి, ఇతరుల శత్రువులు కాదు కానీ ఇంట్లో వాళ్ళే అందరూ శత్రువులు అయిపోయారే. ఎంత ఘోరమండి. ఇది ఎవరి వల్ల జరిగింది? ఇది ఎవరి వల్ల జరిగిందంటే, ఒక్క మనుషుడు పాపము చేస్తే అది ఇంటిలిపాటి వారందరికీ శాపం. అనుకుంటున్నావేమో నువ్వు, నేను ఏం చేశానని అడగలే ఎవడను.
నేను ఏదైనా చేయగలుగుతాను, నన్ను ఎవడు అడిగేవాడు లేడు, దమ్ము లేదు వాళ్ళకి అనుకుంటున్నావా నువ్వు? వస్తున్నాడు ఆయన. పాపము చేసే వాళ్ళందరినీ శిక్షించడానికి వస్తున్నాడు. ఎలా వస్తున్నాడమ్మా? ఎలా వస్తున్నాడయ్యా? కోదమ సింహము ఉగ్రుడై ఉగ్రత పాత్ర పట్టుకొని వస్తున్నాడు. భూలోకంలో తప్పు చేసిన వాడిని శిక్షించకుండా వదలడు దేవుడు. భూమి మీద తప్పు చేసిన వాడిని, పాపం చేసేవాడిని ఇక దేవుడు శిక్షించకుండా ఉండడు. తప్పగా శిక్షించబడతాం. దయించి దేవుని వాక్యం మీద మనసు పెట్టి ఆలోచన చేయండి. దావీదు ఏమైపోతున్నాడో చూడండి. ఇప్పుడు 16 చదవమ్మా, 16 చదవండి. యెహోవా యూరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తునందున అది బహు జబ్బు పుట్టెను. అయిపోయింది. ఏమండి, యూరియా భార్య గర్భవతి అయింది కదా దావీదు వలన. ఆమె ఒక బిడ్డను కన్నది. మొదలు పెట్టేశాడు దేవుడు. అప్పుడే ఆ బిడ్డను ఏం చేశాడు దేవుడు? మొత్తాడు. పాపం వల్ల సంతానం, అక్రమం వల్ల సంతానం, అన్యాయం వల్ల సంతానం భూమి మీద ఉండకూడదని దేవుడే ఆ పుట్టిన బిడ్డని శిక్షించేశాడు. ఈ బాధ ఇటు తెలియాలి దావీదుకి, ఈ బాధ ఆమెకు తెలియాలి. యూరియా భార్యకి కూడా కడుపును బిడ్డ బిడ్డ చనిపోతే ఎంత కష్టమో ఎంత బాధో కన్నవారికి తెలుస్తుంది. ఆలోచించండి. ఏమా తెలుదా? ఎవరు తెలుస్తుంది బాధ? కన్నవారు తెలుస్తుంది. ఆ బాధ వీళ్ళకి తెలియాలని వీళ్ళిద్దరినేమో ఆరోగ్యంతో ఉంచాడు. పుట్టిన పిల్లడినేమో దేవుడు వద్దురా, ఈ పాపం లోకంలోకి రావద్దు, ఈ పాపం లోకంలోకి నువ్వు రావద్దు, నువ్వు త్వరగా నా దగ్గరికి వచ్చేయాలన్నట్లుగా దేవుడు ఆ కుర్రాడికి ఏదో చిన్న జబ్బుట్టేసాడు. తీసుకున్నాడు దేవుడు. వద్దు, దావీదు ఇంట్లో వద్దు, దావీదు ఇంట్లో యుద్ధాలు, ఇక గొడవలు, దావీదు కొడుకు అని అనిపించుకోవద్దు, వద్దు, వచ్చాయి నా దగ్గరికే మళ్ళా అన్నట్లుగా దేవుడు ఆ బిడ్డని పిలుచుకున్నాడు. వెళ్ళిపోయాడు ఆ పిల్లడు. ఇంక ఈ బాధ చూడు దావీదు మీద ఎలా ఉందో చదవండి. తర్వాత దావీదు ఎలా ఉన్నాడంట? ఉపవాసం ఉండి లోపలకు పోయి రాత్రంతయు, ఏమా రాత్రంతా ఏం చేయాలి మనుషుడు? నిద్రపోవాలి. రాత్రి వస్తే మనుషులు ఏం చేస్తారండి? నిద్రపోతాం కదా. ఫ్యాన్ వేసుకుంటాం, ఏసీ వేసుకుంటాం, చల్లగా హాయిగా నిద్రపోవాలి అక్క. కానీ వీడికి ఏం గది పెట్టింది? నేలను పొర్లి దొర్లాడుతున్నాడు దావీదు. రాజు అయినప్పటికి కూడా చూసావా మొదలైందా? నేలను పడుతూ దొరుకుతున్నాడండి, దుమ్ములో దూరులో దొరుకుతున్నాడండి. ఎందుకో అంత ఘోరమైన పాపము చేశాడు. ఏమండి, పరాపురుషుడి భార్యను తన దగ్గరికి తీసేసుకోవడం వల్ల ఇది ఘోరమైన పాపమని దేవుడు పరిగణించడం వలన దానికి బదులు శిక్ష ఇదిగో దావీదుకి పడింది. ఇక నువ్వు మంచం ఎక్కడం లేదు, పరుపు మీద పడుకోవడం లేదు, ఇక నువ్వు కిందనే నేలనే పొరలాడాలి అన్నట్లుగా దేవుడు దావీదు జీవితంలో పెట్టేసాడు ముళ్ళు. దావీదు జీవితంలో ముళ్ళు పెట్టాడు. ఈ పాపం ఎలా పోతుంది? ఏమలా పోద్దండి? ఉపవాసం ఉంటే పోద్దమ్మా? ప్రార్థన చేస్తే పోతుందా? ఆలోచించండి. బాగా ఉన్నావు కదా, ఆరోగ్యంగా ఉన్నావు కదా, ఎందుకు నీకు ఈ చెడు ఆలోచన? ఎందుకు నీకు? దేవుడు చెప్పినా కానీ లెక్కలేనట్లుగా నువ్వు తిరగటము అది నీకు మంచిది కాదని దేవుడు నాతాననే ప్రవక్త ద్వారాగా చెప్పినప్పటికీ కూడా దావీదులో మూర్ఖత్వం అది ఉండటం వల్ల ఆయనకి నష్టం కలుగుతుంది. ఆ తర్వాత చదువు ఇంకా వాక్యాన్ని. బతిమాలగా లేచి
లేవనెత్తనప్పుడు అతడు ఒప్పుకోలేదంట. చేయక ఉండెను, భోజనము చేయక ఉండెను. ఎవరి కోసం భోజనం చేయలేదు? బిడ్డ కోసం అంట భోజనం చేయలేదంట దావీదు. భోజనం చేయలేని వాడిని ఏమంటారు? ఉపవాసం ఉన్నారంటారు కదా. ఉపవాస ప్రార్థనలే ఇవన్నీ. కానీ ఏం చేసి వస్తున్నామో అది తెలియాలి మనకి, ఎలా నడిచి వస్తున్నామో తెలియాలి మనకి. మంచిదే కదా 40 దినాలు ఉపవాసాలు అంటే కదా. ఉపవాసాలు ఉంటున్నారు కదా, ఉంటున్నాం. ఇదిగో దావీదు కూడా ఉన్నాడు ఉపవాసం. ఏమండి, దావీదు కూడా ఉన్నాడు ఉపవాసం. ఇర్మియా గ్రంథంలో చాలా ఘోరమైన మాట ఉందండి, ఘోరమైన మాట ఉంది. ఏం మాట అంటే, ఇర్మియా వాక్యాలు చెప్పేవాడు సమాజానికి, గ్రామానికి. ఆ మాటలు వారు లెక్క చేసేవాళ్ళు కాదంట. మళ్ళీ భయపించి ఏం చేసేవాళ్ళు అంటే, వాళ్ళు ఉపవాసాలుండి ప్రార్థనలు కూడా చేసేవాళ్ళు అంట. ఇర్మియా గ్రంథంలో ఉంటుంది అండి. ఉపవాసాలుండి కూడా ప్రార్థనలు చేసేవాళ్ళంట. కానీ దేవుడు వింటాడా? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నేను ఆలకిస్తాను అనుకుంటున్నావంటరా? నీలో పాపం పెట్టుకొని, నీలో అక్రమం పెట్టుకొని, నీలో అన్యాయం పెట్టుకొని, నీలో మోసం పెట్టుకొని, ఏదో ఎరగనట్టుగా ఉపవాస ప్రార్థన నువ్వు నా మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తున్నావు, నేనైతే నీ ప్రార్థన ఆలకించను అని దేవుడు ఇర్మియా గ్రంథంలో మాట్లాడాడు. యెషయా గ్రంథంలో కూడా ఉంది ఆ మాట. ఏమండి, ఇలాంటి ఉపవాసాలు నాకు ఇష్టమా అంటున్నాడు. ఇలాంటి ఉపవాసాలు నాకు ఇష్టమా? దావీదు లాంటి ఉపవాసం ఇష్టమా దేవునికి? లేదు. ఏమండి, దావీదు అన్ని సంవత్సరాల బ్రతికి ఎప్పుడైనా ఉపవాసం ప్రార్థన చేశాడా? లేదే. మరి ఇయాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు దేవునికి అంటే చేసిన పాపాన్ని కప్పించుకోవడానిక, చేసిన దుర్మార్గ పనిని ఏమండి కప్పుపుచ్చుకోవడానిక? మనుషులు చూస్తున్నారు, ఉపవాసం ఉండాలి, నేల దొరలాడాలి, పొరలాడాలి, ఎంత భక్తుడా దావీదు ప్రార్థన చేస్తున్నాడని ప్రజలు అనుకోవాలనా? అలాగైతే నువ్వు ఇంకా ఇంకా ఘోరమైన శిక్ష పడతావని నాతాను ప్రవక్త దావీదుకి చెప్పేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ వాక్యాలన్నీ మనం జాగ్రత్తగా మన ఆలోచనలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ వాక్యాలన్నీ జీవితాలకి చెప్పండి, జీవితాలకి అవసరమైన వాక్యాలండి. జీవితాలకి ఏంటి అవసరమైన వాక్యాలు? అవసరమైన వాక్యాలు ఏం చేయాలి? మనము తప్పనిసరిగా మన జీవితాల్లో ఉంచుకోవాలి, మన బ్రతుకుల్లో పెట్టుకోవాలి. అలాగ పెట్టుకుంటేనే పాపము చేయకుండా జాగ్రత్త పడతావు. అలాగా ఉంటేనే నువ్వు, నేను, మనమందరం కూడా దేవుని వల్ల దీవించబడగలుగుతాం. ఏమండి, దేవుని వల్ల మనము దీవించబడాలి అంటే మనలో ఏముండకూడదు? పాపము ఉండకూడదు. పాపము జరగకుండా ఉండాలంటే నీ కంటి చూపు ఎలా ఉండాలా? నీ కంటి చూపే ముందు జాగ్రత్త చేసుకో. గతంలో మన జీవితాలు ఏమంటే పోయిన సంవత్సరాల్లో మన బ్రతుకులు ఎలాగా మన దేవుని కనపరిచామో ఇవన్నిటి మీద మన దేవుడు రేపు లెక్క అడుగుతాడు. ఆ లెక్కను బట్టే నువ్వు నేను తప్పగా దేవునికి చెప్పవలసిన వారమై ఉన్నాము. ఏమండి, దేవుని యొక్క మాటలన్నీ మనకు మేలైన మాటలని బైబిల్ చరిత్రను మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నామండి. దేవుని వాక్యాలు సామాన్యమైన కాదు. ఇన్న మాటలన్నీ నీకు నాకు ప్రయోజనకరమైనవే. మీరందరూ కూడా ఈ మాటల మీద ఆలోచన చేసుకోవాలి. లేకపోతే ఏమండి, నాతాననే ప్రవక్త లాంటి వాడు ప్రార్థన చేసిన వినుడు దేవుడు, లేక దావీదు లాంటి వాడు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన సరే దేవుడు వినడు.
వినడండి, వినడు. విననని నేను చెప్తున్నాను అన్నాడు దేవుడు. ఆ వాక్యాన్ని చూసుకుందాం, ముగించుకుందాం. చూడండి, ఇర్మియా గ్రంథంలోకి రండి. ఇప్పుడు ఇర్మియా గ్రంథంలోనికి రండి. ఇర్మియా గ్రంథములో 10వ అధ్యాయము 14వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథము ఎవరంట? తెలివిలేని ప్రతి మనుష్యుడు, పశుప్రాయుడు, అవును, అవమానం వాడు చేసిన కార్యమును బట్టే వాడు ఏమవుతున్నాడంట? ఇప్పుడు దావీదు చేసిన కార్యమును బట్టి ఏం పొందుతున్నాడు దావీదు? అవమానం. ఇంత పనికి మాలవాడా ఈ రాజు? యూరియాను చంపించేశాడా ఈ రాజు? యూరియా భార్యను తీసుకున్నాడా ఈ రాజు? ఇంత మూర్ఖుడా? అమ్మో, ఇక సైన్యంలో ఉండకూడదు రాబో. రేపు మన భార్యను కూడా అలా చేస్తాడే వీడు. రేపు మన భార్యను కూడా అలా చేస్తాడు ఈ దావీదు, పనికి మాలిన వాడు. అవునా? ఇప్పుడు జనుల వల్ల ఏం కలుగుతుంది దావీదుకి? అవమానం. దేవుని వల్ల ఏం కలుగుతుంది దావీదుకి? కీడు, నష్టం. కుదురులేని జీవితం ఎందుకండి? ఆ బ్రతుకో కుదురులేని జీవితం, ఆ బ్రతుకు ఎందుకో? బ్రతికినంతకాలం నెమ్మదిగా బ్రతకండి, సుఖంగా బ్రతకండి, సంతోషంగా ఉండండి. అలా సంతోషం, సుఖం ఉండాలంటే నీలో అక్రమ ఆలోచన పుట్టకూడదు. నీ కాళ్ళు ఉన్నాయలాగా నీ ఇష్టం వెళ్ళిపోతావా? ఎవరికి తెలియదు అలాగా నీ ఇష్టం స్థలాలకు వెళ్ళిపోతావా? పనికి మాలినవాడా, దరిద్రుడా, నువ్వు చేసింది అది. నువ్వు చేసిన కీడే ఇదే. నీకు నష్టం, నీకు అవమానం, నీకు నెమ్మది లేకుండా ఉందంటే అది నువ్వు చేసుకుందే. అది నేనేం చేయలేదు, నువ్వు చేసుకుంది నీ ఎత్తి మీదకి వచ్చింది. ఉపదేశ గ్రంథంలో లేదా మాట? నువ్వు చేసిందే, నీవు చేసినదే నీ నెత్తి మీదకి వచ్చింది. అంతే. నీకు కుదిరి ఉండదు, నీకు నెమ్మది ఉండదు, నీకు సుఖం ఉండదు. అనిపించో జీవితకాలం జాగ్రత్త. దేవునితో సెలగాటం ఆడుతున్నావా? దేవుడు అంటే నీకు అంత సులకనైపోయిందా? దేవుని ఇంత కఠినమైన వాక్యం నీకు వినబడినప్పుడు నీకు ఎలాగ ప్రేరేపణ వస్తుంది మనసుకి? నీ మనసులో ఎందుకు ఇలాంటి చెడు ఆలోచన పడుతున్నాయి? జాగ్రత్త. ఎవడు చేసుకున్న దానికి వాడే అవమానం పొందాలి. తర్వాత మాట చదమ్మా. అవును, లేదు, అవును. విమర్శ కాలములో ఎంత చదువుతున్నావు నువ్వు? 11వ అధ్యాయము ఏమండి? 15వ వచనం వచ్చిన త్వరగా. 11వ అధ్యాయము. అవును, చేతను వచ్చే కీడుని పోగొట్టుకోగలుగుతాం మనం? ఏమా, కీడు వచ్చేసింది, దాన్ని ఎలా పోగొట్టుకుంటావు? మంత్రాలు పోద్దా? గాలిని చేస్తే పోద్దా? లేదు ప్రార్థన చేస్తే పోద్దా? పోదు. నీ మీదకి వచ్చేసింది కీడు, నీ మీదకి వచ్చేసింది అవమానం. ఇక అనుభవించవలసిందే నువ్వు, అంటున్నాడు దేవుడు. దావీదు చేసిన దుర్మార్గపు పాపం వలన ఇక ఇంటిలిపాటు వారందరికీ చుట్టుకుంది కదా. రోమిలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది కదా, ఒక్క మనుషుడు చేసిన అపరాధం వలన అనేకులు పాపులుగా బాధపడ్డారు. ఒక్క మనుషుడు చేసిన తప్పు వలన ఇంటిలిపాటి వారందరికీ చుట్టుకుందని ఉంది బైబిల్లో. ఏమండి? ఒక్క మనుషుడు పాపం. ఇప్పుడు దావీదు పాపం తన భార్యలకు, తన కొడుకులకు, తన దేశమునకు, తన ప్రజలకు అందరికీ చుట్టుకుందండి. పుట్టినవారు చచ్చిపోతున్నారు, చనిపోకుండా బతుకున్నవారేమో పాపం అప్పచెల్లికి లేదు, ఇక వర్షాలు లేదు, వాయు లేదు వాళ్ళకి. ఘోరమైన దేవుడు పెట్టే శాపం అది. ఎవడు తీస్తాడు దీన్ని? ఎవడు తీస్తాడు ఈ కీడుని? నువ్వు ఉపవాసాలు ఉంటే మాత్రం, నువ్వు ప్రార్థన చేస్తే పోతుందా? అనుభవించవలసిందే.
దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోండి, వాక్యం మీద ఆలోచన చేయండి. దేవుడి మాట అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సజీవుడా, సృష్టికర్త యేసయ్య, పరలోకములో ఉన్నప్పటికీ కూడా భూమి మీదకి నీ ఆత్మను పంపించు, పరిశుద్ధాత్మను పంపించు. ఆ ఆత్మ ద్వారాగా అనేక సంగతులు బైబిల్ ద్వారాగా మాకు తెలియపరుస్తున్నావయ్యా. ఎంత నమ్మకస్తుడు, ఎంత ప్రార్థనాపరుడు, ఎంత భక్తిపరుడు. లోకములో ఉన్నదంతా పాపమని తెలుసుకోకుండా మీ ప్రార్థనలో జ్ఞాపనం చేసుకోండి. కర్రి అనిల్ గారి భార్య గురించి ప్రార్థన చేయండి. అలాగే కర్రి కుపారావు గారి కుమార్తె సంధ్య అబ్బాయికి బాగులేదంట, ఆ అబ్బాయి కోసం కూడా ప్రార్థన చేయండి. ప్రార్థన ఆలకించే దేవుడు. పాపము లేకుండా ఉండండి అని దేవుడు చెప్తున్నాడు. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మదేవుడా, ఆకర్షించు తండ్రి, రోగులను ముట్టు నాయనా. ఇదిగో ఘోరమైన పాపము దావీదు చేటి వలన నాయనా ఊరు పాడైపోతుంది, ఇల్లు పాడైపోతుంది, జీవితం పాడైపోతుంది, పుట్టిన పిల్లలు కూడా పాడైపోతున్నారు. ప్రభువా, క్షణమాత్రం సుఖము గురించి ఆలోచించే మనుష్యుడా, అక్రమ సంపాదన, అక్రమ అలవాటులు, అక్రమ కార్యాలు నీ జీవితానికే ముప్పు, నీ కుటుంబానికే ముప్పు, నీ దేశానికి, నీ రాష్ట్రానికి, గ్రామానికే ముప్పు అని దావీదు ద్వారాగా ఈ వాక్యాలన్నీ తెలియపరిచావు. నాతాను ప్రవక్త ద్వారా హెచ్చరించావు కదా నాయన. ఇలాంటి ఆలోచనలు ఎవరి దగ్గర ఉన్నా తండ్రి, వారు శిక్షించబడతారంటున్నావు. ఇది మొదలుకొని నీ ఇంట్లో యుద్ధాలేక అని దావీదుతో మాట్లాడిన దేవుడా, అందువలన దూషించబడుతున్నారు గ్రామస్తులు, అందువలన శిక్షించబడుతున్నారు ప్రజలు, అందువలన కీడనిపిస్తున్నారు కుటుంబాలు. దేవా, నీ చిత్తం, నీ ఇష్టం, ఏమి చేస్తావో అది నీ ఇష్టమే. మేము వీళ్ళందరినీ క్షమించు అని అడిగినా కానీ నువ్వు క్షమించనన్నావు. ఇర్మియా గారితో చెప్పావు, నాతాను ప్రవక్త చెప్పావు, మీరు ఎంత మాత్రం ప్రార్థన చేసి నేను ఆలకించను, మీ ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసి నేను ఆలకించనని దావీదుతో కూడా చెప్పావు. అయ్యా, మరి 40 దినాలు ఉపవాస ప్రార్థనలని ఒక నియమం పెట్టుకొని ఏమి చేసి నీ సన్నిధికి వస్తున్నావు అది నీకు తెలిసిపోతుందన్నావు. మీరు ఏమి చేసి నా సన్నిధికి వస్తున్నారో నాకు తెలిసిపోతుంది అంటున్నావు నాయన. నీ కనులను మరుగు చేయలేము, నీ కనులకు కనబడకుండా మేమేమి దాయలేము ప్రభా. అయ్యా, క్షమించు క్షమించు క్షమించు, నీకు ఇష్టమైతేనే క్షమించు నాయన, దీవించు ప్రభా. ఈ ప్రార్థన వలన ఈ సంఘానికి, ఈ సమాజానికి, అయ్యా మరి నీ బిడ్డలకు, ఇదిగో విశ్వాసులు వచ్చి నీ వాక్యాన్ని ఆలకిస్తున్న పిల్లలకు, ప్రతి ఒక్కరికి నాయన నీ ఇష్టమైతే, నీ చిత్తమైతేనే ఫలింపు చేసి మా అందరి ద్వారాగా నీకు అవమానం కలగకూడదు నాయన. నీకు అవమానం కలిగించే పనులు చేయకూడదు ప్రభా. నీకు అవమానం కలిగించే కార్యాలు చేయకూడదు నాయన. ఇదిగో దావీదు చేసిన కార్యం వలన శత్రువులు కూడా అవమానపరుస్తున్నారు దేవుడిని నాతాను ప్రవక్త చెప్తున్నాడయ్యా. అయ్యా, మా వల్ల నీకు అవమానం కలుగుతుందేమో, నీ వల్ల నీకు నాయన అవమానం కలిగిస్తున్నామేమో, దయతో క్షమించు 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 నాయనా. ఈ ప్రార్థనలన్నీ నీ వద్దకు చేర్చుకొని, నీకు ఇష్టమైన బిడ్డలు ఉన్నారు, నీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలు ఉన్నారు, పాపము చేయకుండా, అక్రమ చేయకుండా, అన్యాయం చేయకుండా, మోసం చేయకుండా, అయ్యా నిలకడగా నిజాయితీగా ఉన్నారు బిడ్డలు కొంతమంది నాయన నీ వైపు చూస్తున్నారు. వారందరిని నువ్వు దర్శించి, వారందరిని దీవించి, వారందరికి కావలసిన మేలులు ఇచ్చి
ఆ కుటుంబాల ద్వారాగా మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరునుగాక. అనుదిన ఆహారం నేడు మాకు దయచు. మా యొక్క అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించము. శోధన లేక కింద తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరమే నావు తండ్రి.